ఎర్ర సముద్రాన్ని చీల్చాడు. దాంట్లో వీళ్ళు మాత్రం వెళ్ళిపోతారు. తర్వాత సైనికులందరూ అందులో మునిగిపోతారు. అది కూడా ఉంటుంది కదా. అసలు ఈ ఇశ్రాయేలీలు మోషే మీద తిరుగుబాటు చేస్తారా? అన్ని అద్భుతాలు చూస్తే అరే వీళ్ళందరినీ ఎంత పెద్ద సైన్యాన్ని చంపేశాడు కదా బైబిల్ దేవుడు, మన దేవుడు అసలు సముద్రాన్ని చీల్చేశాడు కదరా. అంత మిరాకిల్ చూసిన వాళ్ళు యెహోవా మీద తిరుగుబాటు చేస్తారా అసలు? అది అంటే ఇప్పుడు మన అన్నయ్య గారు చెప్పే మాట ఏంటంటే, నిజంగా ఇవన్నీ కనుక అద్భుతాలు జరుగుంటే బైబిల్లో చెప్పినట్లుగా మరి అట్ట వెళ్ళిపోయి ఎట్ట ఎందుకు తిరుగుబాటు చేస్తారు? అసలు ఆ వింత చూడంగానే గుండెలు అదిరిపోవాలి కదా వీళ్ళకి తిరుగుబాటు చేయాలంటే అనేది మన చీలచ్ మక్కాయ్, మన కరుణాకర్ అన్నయ్య వీళ్ళిద్దరికి వచ్చినటువంటి డౌట్లు. వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేశారో మనకు అర్థం కావాలంటే మనకి సైకాలజీ ఏం చెప్తుందో తెలియాలి. స్లేవ్స్ మీద పరిశోధన చేసినటువంటి డాక్టర్స్, రీసెర్చర్స్, శాస్త్ర ప్రపంచం ఏం చెప్తుందో మనకు తెలియాలి. ఇప్పుడు చెప్తే మనకు అర్థమైంది. ఆఫ్రో అమెరికన్స్ అంటే తెలుసు కదా, నల్ల జాతీయులైనటువంటి ఆఫ్రికా వాళ్ళని బానిసలుగా తీసుకెళ్లి అమెరికా వాళ్ళు విపరీతమైనటువంటి బానిసత్వం చేయించుకున్నారు. అది అందరికీ తెలిసిన వాస్తవమే కదా. ఈ మధ్య కాలంలో మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు కానివచ్చు, లేదంటే మన అబ్రహాం లింకన్ గారు లాంటి వాళ్ళు కానివచ్చు, బూకర్ టి వాషింగ్టన్ లాంటి వాళ్ళు కానివచ్చు, ఇలాంటి వీళ్ళందరూ కూడా రిఫర్మేషన్స్ తీసుకొచ్చి, తిరుగుబాట్లు తీసుకొచ్చి ప్రజల్లో చైతన్యం నింపిన తర్వాత అప్పుడు కాస్త ఇది తగ్గుపోకం బట్టి ఈరోజు డెమోక్రటిక్గా ఏదో అమెరికా అలా బతుకుతుంది. కానీ ఒకప్పుడు అమెరికా వాళ్ళు నల్ల జాతీయుల్ని చాలా బాగా చిత్రహింసలు పెట్టారు, బానిసత్వానికి గురి చేశారు. వీళ్ళు తరతరాలుగా, నల్ల జాతీయులు తరతరాలుగా బానిసత్వానికి గురైన తర్వాత ఎందరో అసలు వీళ్ళ పరిశోధనలు చేయడం ప్రారంభించారు. అంటే మానవుడి మేధస్సు ఎలాంటిదంటే, వాడిన్ని అద్భుతాలు చూసినా కొంతకాలానికి అద్భుతం అనేది నార్మల్ థింగ్గా మారిపోతుంది. దీనికే సైకాలజీలో పెట్టినటువంటి పేరు ఏంటంటే హెడోనిక్ అడాప్టేషన్. మరి ఎర్ర సముద్రం చూసినా వీళ్ళు ఎందుకు తిరుగుబాటు చేశారంటే హెడోనిక్ అడాప్టేషన్ వల్ల చేశారు. నెంబర్ 2, నిజంగానే గనక మరి ఫరోగాడు చండాలంగా చూసుకుంటే మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం అని వీళ్ళు ఎందుకు అంటారు అని మన కరుణాకర్ అన్నయ్య ప్రశ్నకు సమాధానం ఏంటంటే పోస్ట్ ట్రామాటిక్ స్లేవ్ సిండ్రోమ్. అయిపోయిందా? మీకు కావాలనుకుంటే నేను ఇందాక చెప్పిన రోనీ బుల్మ్యాన్ గారు కానివచ్చు, ఫిలిప్ బ్రిక్మ్యాన్ గారు కానివచ్చు, డానియల్ కెనిహాన్ గారు కానివచ్చు, ఆ తర్వాత ఉన్నటువంటి జాయ్ డిగ్రూస్ కానివచ్చు, వీళ్ళందరూ రీసెర్చ్ చేస్తారనే మనకి బానిసత్వం నుంచి బయటపడ్డటువంటి స్లేవ్స్లో 2 ఉన్నాయని. ఒకటి వాళ్ళు హెడోనిక్ అడాప్టేషన్కి కొన్నిసార్లు గురైనట్టుగా, రెండవది వాళ్ళు పోస్ట్ ట్రామాటిక్ స్లేవ్ సిండ్రోమ్ గురైనట్టుగా, మూడవది ఐథ్రోఫోబియా కూడా గురైనట్టుగా కనపడుతుంది అన్నాయి. కాబట్టి ఇది కేవలం షార్ట్ వీడియోనే. ఫుల్ వీడియో కోసం MSM అప్డేట్స్ మెయిన్ ఛానల్లో ఉంటా చూడండి.